అందరికీ నమస్కారం అండి. సంకష్ట చతుర్దశి మే 5, 2026 రోజు అయితే వచ్చిందండి. ఆ రోజు చాలా శక్తివంతమైన రోజు. ఏమైనా కుజదోషాలున్నా, ఏమైనా కోరికలున్నా కూడా ఆ రోజు చేయాల్సిన కొన్ని పూజలు ఉన్నాయి. అవి చేస్తే చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. పూజా విధానం, పూజ వ్రత కథ, సంకష్ట చతుర్దశి రోజు తిథులు ఇక్కడ చూద్దామండి. మంగళవారం వచ్చిన సంకష్ట చతుర్థి, అంగారక సంకష్ట చతుర్థి రోజు కుజదోష వరకు ప్రత్యేకంగా జపించాల్సిన శక్తివంతమైన మంత్రం అండి. అదేంటంటే ఇక్కడ చూద్దామండి. మంత్ర జపం అత్యంత ముఖ్యమైనదండి. ఓం అంగారకాయ నమః. ఏమైనా కుజదోషాలు ఉన్నా అవి తొలగిపోతాయి. 108 సార్లు అయితే ఖచ్చితంగా జపించండి. ఎందుకంటే ఆ రోజు మంగళవారం వచ్చినందుకున చాలా అత్యంత శక్తివంతమైన రోజు కాబట్టి కుజదోషం ఉన్నా కూడా తొలగిపోతాయండి. మంగళవారం వచ్చిన సంకష్ట చతుర్థి రోజునైతే ఉపవాసం ఉండాలి, గణేశుడికి పూజ చేయాలి. చంద్ర దర్శనం తర్వాత మాత్రమే ముగించాలండి. ఇది కుజదోషానికైతే అత్యంత శక్తివంతమైన పరిహారం. ఈ మంత్రాన్ని అయితే ఖచ్చితంగా 108 సార్లు అయితే మంగళవారం రోజైతే చదవండి. ఓం అంగారకాయ నమః అని 108 సార్లు అయితే చదవండి. చాలా మంచి ఫలితాలు అయితే ఉంటాయండి. మంగళవారం రోజైతే పూజ చేసిన తర్వాత మంత్రం జపించండి, అంతా మంచి జరుగుతుంది. మంత్రంతో పాటు మంగళవారం రోజు గణపతికి పూజ చేసిన తర్వాత మీరు ఏ సంకల్పంతో అయితే పూజ చేశారో ఆ సంకల్పం చెప్పుకోండి. మనసులో అయితే కోరిక నెరవేరాలి అని గణపతితో అయితే చెప్పండి. మంగళవారం రోజున ఏదైనా హనుమాన్ దేవాలయం కానీ, నవగ్రహాల వద్ద కానీ పూజ కూడా చేసుకోండి. పూజ తర్వాత ఆ రోజు ఎరుపు వస్త్రాలు కానీ, కందులు కానీ దానం చేయండి. కుజదోషం ఉన్న వాళ్ళకి ఇవి చేస్తే ఇంకా మంచి ఫలితాలు అనేది ఉంటాయండి. ఏదైనా మన నమ్మకం, భక్తి మీద ఆధారపడి ఉంటుందండి. కాబట్టి మీరు అది మనసులో ఉంచుకొని నాకు కోరిక నెరవేరాలి అని గట్టి సంకల్పంతో అయితే చేయండి. అంత మంచి ఫలితాలే ఉంటాయండి. ఇప్పుడైతే సంకష్ట చతుర్దశి వ్రత కథ అయితే చూద్దామండి. సంకష్ట చతుర్దశి అనేది విఘ్నాలను తొలగించే పవిత్రమైన వ్రతం అండి. ఈ రోజున శ్రీ గణపతిని భక్తితో పూజించి ఉపవాసం ఉండి వ్రత కథ వినడంతో ఎంతో శుభప్రదం అండి. పురాణాల ప్రకారం దేవతలు మరియు మనుషులు అనేక కష్టాల్లో ఉన్నప్పుడు వినాయకుడిని ప్రార్థించారు. ఈ పూజతో పాటు ఈ కథ అనేది వింటే మాత్రం ఇంకా ఫలితాలు అనేవి చాలా మంచిగా ఉంటాయండి. ఇప్పుడు చూద్దామండి కథ. పూర్వకాలంలో ఒకసారి దేవతలు, మనుషులు అనేక కష్టాల్లో చిక్కుకున్నారు. అప్పట్లో వారు వినాయకుడిని ప్రార్థించారు. గణపతి దేవుడు సంకష్ట చతుర్దశి వ్రతం చేయమని వారికి ఉపదేశించాడు. ఈ వ్రతం చేయడం వల్ల అన్ని కష్టాలు తొలగి సుఖ సంతోషాలు వస్తాయని చెప్పారు. ఒకప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను ఎంతో భక్తితో గణపతిని పూజించేవాడు. కానీ అతని జీవితంలో ఎన్నో కష్టాలు ఉండేవి. ఒకరోజు ఒక మహర్షి అతనికి ఈ వ్రతం గురించి వివరించాడు. బ్రాహ్మణుడు ప్రతి నెల కృష్ణపక్ష చతుర్దశి రోజున ఉపవాసం ఉండి గణపతిని పూజించి కథ వినడం ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత అతని జీవితం మారిపోయింది. అతనికి ధనం, ఆరోగ్యం, సంతోషం అన్నీ కలిగాయి. అతని కష్టాలు పూర్తిగా తొలగిపోయాయి. అలాగే దేవతలు కూడా ఈ వ్రతం చేసి తమ సమస్యలను అధిగమించారు. అప్పటి నుండి ఈ వ్రతాన్ని సంకష్ట చతుర్దశి అని పిలుస్తారండి. ఈ కథ విన్న వాళ్ళకైతే అంతా శుభం జరుగుతుంది. గణపతిని అయితే పూజించండి, అన్ని కష్టాలైతే తొలగిపోతాయండి. చతుర్థి తిథి 5 మే 2026 ఉదయం 5:25 గంటలకు ప్రారంభమై 6 మే 2026. చతుర్థి తిథి 5 మే 2026 ఉదయం 5:25 గంటలకి ప్రారంభమై 6 మే 2026 ఉదయం 7:51 గంటలకి ముగుస్తుంది. చంద్రోదయం మే 5, 2026 రాత్రి 10:21, 10:35 గంటల ప్రాంతంలో చంద్రుని దర్శనం తర్వాత ఉపవాసం విరమిస్తే ఆ పూజా ఫలితం అనేది చాలా మంచిగా ఉంటుందండి. ఇంకా మంచి మంచి వీడియోస్ కోసం అయితే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఓం గం గణపతియే నమః. అంతా శుభం జరగాలని కోరుకుంటున్నానండి.